అధికారం కోల్పోయిన తర్వాత తొలి ఏడాది బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంతంగా గడిచిపోయింది. కేవలం ఢిల్లీ లిక్కర్స్ కేసు తప్పితే పెద్దగా ఇబ్బందులు రాలేదు. కాకపోతే నేతలు వలసపోవడం కాస్త కుంగదీసింది. ఇప్పటికే ఆ పార్టీని మేడిగడ్డ బ్యారేజ్ అంశం, విద్యుత్ కొనుగోలు వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి సంబంధించి విచారణ జోరుగా సాగుతుంది. వచ్చే నెల చివరికి నివేదిక రానుంది. దీనికి తోడు ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ కాంట్రాక్ట్ వంటి కొత్త సమస్యలు తరుముకుంటూ వచ్చేసాయి. దీంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు కీలక నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ నేతలకు అతి విశ్వాసం అమాంతంగా పెరిగిపోయింది. దాని ఫలితమే ఈ సమస్యలకు కారణం. ఈ లెక్కన కారు పార్టీ నేతలు కోరి తెచ్చుకున్న కష్టాలన్నమాట. ఆనాటి పాలకులు చాలా లాజికల్ మిస్ అయ్యారు. రాజకీయ నేతలు ఎక్కువ కాలం అధికారంలో ఉండరన్నది తొలి పాయింట్. రాజకీయాల్లో ఉంటారు కానీ అధికారం తక్కువ సమయంలో ఉంటారన్నది రెండోది. అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. తామే అధికారంలో ఉంటామనే అతి విశ్వాసం కూడా బీఆర్ఎస్కు కిందికి పడేలా చేసింది. ఒక్కోసారి తొందరపాటు చర్యల నేతలు మెడకు చుట్టుకుంటాయి. నిబంధనలను అతిక్రమించి చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారం పోయిన తర్వాత పై సమస్యలు నష్టాన్ని చేకూరుస్తాయని చెప్పడంలో ఎలాంటి సంబంధం లేదు. సో కేటీఆర్ చేసిన పనే ఇందుకు ఓ ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని చాలామంది నేతలు ఆఫ్ ద రికార్డులో చెప్తుంటారు. నన్నెవరు ఏం చేస్తారు, అధికారం మా శాస్త్రం అని అనుకున్నారు. అదే ఆయనకి ఇబ్బందులు తలపెట్టింది. ఫార్ములా ఈ రేస్ గురించి క్యాబినెట్ దృష్టికి తెస్తే సంతకాలు పెట్టకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? క్యాబినెట్ అప్రూవల్ అనేది 5 నిమిషాల పని. హెచ్ఎండిఏకు ఎలాగూ కేటీఆర్ డిపార్ట్మెంట్, దానికి చైర్మన్ ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడు కేటీఆర్. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ గురించి అప్పటి మంత్రి హరీష్ రావు ఫోన్ చెప్పినా సరిపోయేది. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి అనుమతి ఈజీగా అయ్యేది. సో వీటిని కేటీఆర్ ఎందుకు ఉపయోగించుకోవాలన్నది ఇక్కడ అసలు విషయం. అంటే దీని వెనక ఏదో జరిగిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైపోయింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి పుస్తకాలు చదువుతామని ఓపెన్గా చెప్పారు కేటీఆర్. పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తామని నోరు జారడం వంటివి ఒక్కోసారి వెంటాడుతాయి. ముఖ్య నేతలకు కేసులు వెంటాడంతో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో పడ్డారంతా. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు వీళ్ళంతా. కుదురుకుంటే ఓకే, లేదంటే అన్నీ సర్దుకుని కారు దిగే ఆలోచన కూడా చేస్తున్నట్లు కొందరు నేతలు జోరుగా ప్రచారం సాగుతుంది.